టీజీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నేనున్నంత వరకు నాకు వారసులుండరు. మాయావతి బిగ్ స్టేట్మెంట్. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది. రఘునందన్ రావు. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ. శైలజనాథ్. యాదాద్రి బ్రహ్మోత్సవాలు, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసత్వంపై సంచలన ప్రకటన చేశారు. తాను జీవించినంతకాలం పార్టీకి తన వారసులంటూ ఎవరు ఉండరంటూ డిక్లేర్ చేశారు. మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ నిర్వహిస్తున్న 2 బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మాయావతి రాజకీయ వారసుడిగా బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకు వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారం నాడు బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ల గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. గతంలో పనిచేసిన ఈవోల నిర్లక్ష్య కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గల్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫైళ్ల గల్లంతు విషయంపై సంబంధిత అధికారుల నుంచి ఈవో వివరాలు ఆరా తీశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఆదివారం కొనసాగుతున్నాయి. ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం బేరీ పూజ, దేవతాహ్వానం, హావానం తదితర పూజలు అర్చకులు నిర్వహించనున్నారు. ఆదివారం సెలవు దినం. మరోవైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లలో నిల్చొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి 8 రోజుల వరకు టైం దొరకలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యంగ్యంగా ఆరోపించారు. తెలంగాణలో పాలన పడకేసిందంటూ ఆయన విమర్శించారు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని, ఓవేళ రాహుల్ గాంధీని కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీడికి 10 సార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, పీసీసీ కమిటీ జరుగుతుంది, ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు. అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. దానికి నీ ముచ్చట్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు. ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండన్న. ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది, మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు రాయాల్సిన ఆర్టికల్ ఎవరికి, ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి, తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు, ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి. లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి. మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందన్నా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు? మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు. అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. అది చూసేందుకు డాక్టరో, ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో 5 ఏళ్ల కోలు అదే ఉద్యోగంలో పెట్టిరు. డిప్యుటేషన్ మీద వచ్చినామే 5 ఏళ్ల కోలే, 2 డివిజన్ల కోలే పనిచేస్తుంది. ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ. జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా. 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువులకు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తే అని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా, ప్రభుత్వం మీద పట్టుందా? నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా?
నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడు మానేసి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. మ్యాటర్ ఎక్కువ మీటర్ తక్కువగా నిన్న బడ్జెట్ ప్రసంగం ఉంది. సామాన్యుడి యొక్క సంక్షేమం మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు, దాని నిమిత్తం మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 6 హామీలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఉదరగొట్టి మరీ చెప్పారు. రైతుకు 20,000 ఇస్తామని లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు. ఎందుకు ఇవ్వలేదు మరి? ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానిక? మార్గాని భరత్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆర్థికవేత్త అంటే ఈయన పయ్యావుల కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటిల్యుడి కింద పోల్చుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు. అంటే కౌటిల్యుడిని అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు. అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి? ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా. మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా? రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన 20,000 రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ 2024-25లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా మీరు పెట్టారు. ఆ 2వ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము 6,300 కోట్ల రూపాయలు. 55 లక్షల మంది రైతులు ఉంటే మీరు 20,000 చొప్పున మీరు చూసుకుంటే సుమారుగా 11,000 కోట్లు అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ డబ్బు? మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది? మరి అన్నదాతలకి సుఖీభవ అని మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తా ఉన్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు. సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 8 నెలలు గవర్నమెంట్లో పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తూ ఉంది. ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదలు అరిసేవాళ్ళు. నా ఆవేదన నేను చెప్పేవాడిని, ఇంకా గెలవలేదేంటి గంగాధర్ నెల్లూరు అని. మీరు నా దగ్గరికి వచ్చి లేదు సార్ ఈసారి అది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తాం అనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు, కష్టపడ్డారు.
గెలిపే ధ్యేయంగా పనిచేశారు, గెలిచి నా దగ్గరికి వచ్చారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురి తప్పాం కానీ తంబళ్లపల్లి పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లు మనమే గెలిచాం. రాష్ట్రం అంతా గెలిచాం. రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ 175 అన్న వ్యక్తులు, కుప్పం కూడా మా లెక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం. అక్కడ కూడా సరిగా చేస్తుంటే సీటు మంది. ప్రజలంతా ఒకటిగానే ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా మన నాయకులు పూర్తిగా మోటుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు కూడా తోస్తున్నాను కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరందరూ కూడా అందరూ ఉన్నాం. నన్నైతే మీరు చాలాసార్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నేను క్లోజ్గా తిరిగాను కాబట్టి, అంచెలుగా ఎదిగాను కాబట్టి. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన సమస్యలు మనం ఫేస్ చేశాం ఈ జిల్లాలో కూడా. ఒకప్పుడు 15 సీట్లు 14 సీట్లు మనం గెలిచాం. ఆ తర్వాత నిన్నే మళ్ళీ 2 సీట్లు పోయినాయి. మిగిలినప్పుడు 7, 6 అట్లా కుడి ఎడమగా వచ్చేటివి. రాయలసీమలో కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని గతంలోనే అనేక ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకపోగా ఇక్కడున్న సహజ వనరులను, సంపదలను ప్రభుత్వ కార్యాలయాలకు, అమరావతికి తరలిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా రాయలసీమ ఇంతటి దుర్భిక్షంతో, కరువుతో అల్లాడుతున్నా వాటిని పరిష్కారానికి ఏనాడు సరైన మార్గదర్శకాలు ఏ ప్రభుత్వము అనుసరించలేదు. ముఖ్యంగా నేడు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఈ కరువు, వలసల నివారణకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు కానీ ప్రకటనలు కానీ చేయలేదు. ఉన్నత విద్యకు కేవలం 2,481 కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. ఇది ఏమాత్రం నిర్వహణ కూడా సరిపోయినటువంటి కేటాయింపు. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నా వాటికి సరైన నిధులు కేటాయించక ఆ ప్రాజెక్టులను మరుగుల పడేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డును, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాయలసీమ నుంచి అమరావతికి తరలిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ శైలజనాథ్ ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టమని అన్నారు. మాజీ మంత్రి శైలజనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క రియాక్షన్స్ కానీ, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే, అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఫలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు? మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్లో టాలెంటెడ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు. రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన చేపట్టిన అప్సా యూనియన్. ఈ విధంగానే వారే కోర్టు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే మరి ప్రైవేట్ పాఠశాలల యూనియన్లకు ఏ సమాధానం చెప్తారు? విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నారాయణ స్కూల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన నేపథ్యంలో ఆగమేఘాలపై స్పందించిన ఎంఈఓ శ్యామ్ సుందర్రావు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థుల వద్ద పరీక్షా పత్రాలను తీసుకుని వెంటనే అక్కడి నుంచి పంపిస్తున్న వైనం.
నేనున్నంత వరకు నాకు వారసులుండరు. మాయావతి బిగ్ స్టేట్మెంట్. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది. రఘునందన్ రావు. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ. శైలజనాథ్. యాదాద్రి బ్రహ్మోత్సవాలు, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్.